అదేంటో ఈ మధ్య మాజీ సీఎం జగన్కు ఏదీ కలిసి రావడం లేదు. ఆయన అడుగు బయట పెడితే చాలు శవం లేస్తోంది. లేదంటే శవం లేస్తేనే ఆయన బయటకు వస్తున్నారు. ఆయన మాట్లాడితే చాలు వైసీపీ నేతలు ఎవరో ఒకరు అరెస్ట్ అవుతున్నారు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే 2 ప్రాణాలను బలి తీసుకుంది జగన్ పరామర్శ యాత్ర. పల్నాడు జిల్లా రెంటపాలెంలో ప్రభుత్వం ఏర్పడక ముందు ఫలితాలు వచ్చిన తర్వాత బెట్టింగ్లో నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ పెద్ద షో చేశారు. గుంటూరు నుంచి రెంటపాలెంకి వెళ్లే దారిలో జన సమీకరణ చేయాలని పార్టీ నేతలను ఆదేశించి 2 ప్రాణాలను బలి తీసుకున్నారు. జగన్ కాన్వే ఢీకొని వ్యక్తి చనిపోగా సత్తెనపల్లిలో జగన్ ర్యాలీకి తీసుకొచ్చిన ఒక వ్యక్తి సొమ్మసిల్లి చనిపోయాడు. దీంతో 2 కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయి. అయితే జగన్ రెడ్డి మాత్రం ఏ మరణాన్ని పట్టించుకోలేదు. తన దారిన తాను రెంటపాళ్లకు వెళ్లి రాజకీయం చేశారు. ప్రభుత్వం ఏర్పడక ముందే జరిగిన ఆత్మహత్యను రెడ్ బుక్ రాజ్యాంగమని చెప్పుకొచ్చారు. అయితే ఇంకా ఎంతమందిని బలి తీసుకుంటావంటూ టీడీపీ ఫైర్ అయింది. జగన్ కాన్వే ఢీకొని గుంటూరు శివార్లలోని ఏటుకూరు బైపాస్ వద్ద ఒక వృద్ధుడు మరణించాడు. అయితే సంఘటన జరిగిన తర్వాత మాజీ సీఎం జగన్ కనీస మనస్తత్వం చూపలేదని, తన కాన్వాయ్ను ఆపలేదని ఆరోపిస్తూ టీడీపీ ట్వీట్ చేసింది. జగన్ గుంటూరు పర్యటనలో వృద్ధుడు మరణించడాన్ని ప్రస్తావిస్తూ టీడీపీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసింది. జగన్ రెడ్డి ప్రచార పిచ్చికి మరొకరు బలయ్యారు. సత్తెనపల్లి వెళ్తూ ఏటుకూరు బైపాస్ దగ్గర రోడ్డు మీద వెళ్తున్న వ్యక్తిని జగన్ కాన్వే ఢీ కొట్టింది. కనీసం మానవత్వం లేకుండా గాయపడ్డ వ్యక్తిని పట్టించుకోకుండా జగన్ వెళ్లిపోయారు అంటూ టీడీపీ తన ట్వీట్లో ఆరోపించింది. అంతేకాకుండా క్షతగాత్రుడిని పోలీసులు ఆసుపత్రిలో చేర్పించిన తీవ్ర గాయాల కారణంగా ప్రాణాలు కోల్పోయాడంటూ ఆ ట్వీట్లో తెలిపింది. ఇంకా ఎంతమందిని బలి తీసుకుంటావు అన్న ప్రశ్నతో టీడీపీ తన ట్వీట్ను వైరల్ చేస్తోంది. కాగా సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల ఉప సర్పంచ్ కొర్లకుండ నాగమల్లేశ్వరరావు ఏడాది క్రితం ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయగా దాన్ని ఆవిష్కరించేందుకు మాజీ సీఎం జగన్ వెళ్లారు. అయితే జగన్ పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించడంపై వైసీపీ విమర్శిస్తోంది. ఇదే సమయంలో యోగా దినోత్సవానికి ముందు కుట్ర చేయడానికి జగన్ రెంటపాల పర్యటనకు వస్తున్నారని గుంటూరు టీడీపీ ప్రతి విమర్శలు చేస్తోంది. ఎన్నికల్లో బెట్టింగ్ కాసిన నాగమల్లేశ్వరరావు ఓడిపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడని టీడీపీ చెబుతూ ఉండగా పోలీసుల వేధింపులే ఆయన ఆత్మహత్యలకు కారణమని వైసీపీ చెబుతోంది. ఈ నేపథ్యంలో జగన్ సత్తెనపల్లి పర్యటన ఉద్రిక్తంగా మారింది. ఇక 2024లో ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీకి చెందిన కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. చాలా మంది దివాలా తీశారు. దీనికి కారణం బెట్టింగ్. జగన్ రెడ్డి వైనాట్ 175 అంటూ అందరినీ నమ్మించారు. చివరికి పోలింగ్ ముగిసిన తర్వాత ఫీడ్బ్యాక్ తెలుసుకొని కూడా గెలుస్తున్నాం అంటూ ఐపాక్ ఆఫీస్కు వెళ్లారు. ఆరా మస్తాన్ అనే వ్యక్తితో సర్వేలు రిలీజ్ చేయించుకున్నారు. జగన్ని నమ్ముకొని వేల మంది వైసీపీ కార్యకర్తలు బెట్టింగ్లు కాసి సర్వం కోల్పోయారు. కానీ వారి కోసం జగన్ చిన్న సాయం కూడా చేయలేదని టీడీపీ ఆరోపిస్తోంది. జగన్ కొద్ది రోజుల క్రిందట తాను జిల్లాలలో పర్యటిస్తానని, క్యాడర్తో సమావేశమవుతారని ప్రకటించారు. కానీ ఆయన ఆ తర్వాత మాట మార్చారు. క్యాడర్తో సమావేశాలను రద్దు చేసుకున్నారు. ప్రతి చోట ఈ బెట్టింగ్ బాధితులు నిలదీస్తారన్న సమాచారం ఉండడంతోనే ఆయన కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. ఇప్పటికే గతంలో 1-2 చోట్ల క్యాడర్ను కలిస్తే వారిలో ఎక్కువ మంది బెట్టింగ్ వల్ల నష్టపోయామని ఆదుకోవాలని కోరారు. కానీ జగన్లో చలనం లేదు. తప్పుడు సర్వేలు, ప్రచారాలతో క్యాడర్ను జగన్ మిస్లీడ్ చేశారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చే సర్వేలను సోషల్ మీడియాలో ప్రచారం చేసి క్యాడర్ను నమ్మించే ప్రయత్నం చేశారు. జగన్ను గుడ్డిగా నమ్మిన వారు అడ్డంగా బలైపోయారు. జగన్ తీరు ఎలా ఉంటుందంటే ప్రజాభిప్రాయం అనుకూలంగా లేకపోయినా ఏదో ఒకటి చేసి గెలుస్తారని నమ్మకం కలిగించారు. కానీ జగన్ రెడ్డి రాజ్యాంగానికి, వ్యవస్థల కంటే పెద్దవాడు కాదని ప్రజలు తీర్పిచ్చారు. బెట్టింగుల్లో నష్టపోయి ప్రాణాలు తీసుకున్న వారితో ఇప్పుడు జగన్ రెడ్డి రాజకీయం చేస్తున్నారు. టీడీపీ వేధింపుల వల్ల చనిపోయారంటూ విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ముందుగా జగన్ రెడ్డి మిస్లీడ్ చేయడం వల్ల నష్టపోయిన బెట్టింగ్ బాధితులకు న్యాయం చేయాలనే డిమాండ్లు వైసీపీలోనే వినిపిస్తున్నాయి. కానీ జగన్ రెడ్డి రూపాయి కూడా ఇవ్వరు. కానీ ఆయా కుటుంబాలతో రాజకీయం మాత్రం చేస్తారు. ఆ కుటుంబాలను బలి చేయడానికి రెడీగా ఉంటారని టీడీపీ జగన్పై ఒక రేంజ్లో ఫైర్ అవుతోంది.